ఎందుకనే వాడి గురించి భరత్తో చెప్పలేదు? మీలాగా ఆలోచించకుండా మాట్లాడమంటావా? బర్త్డే రోజున వాణ్ణి సమస్యల్లో ఇరికించడం నాకు ఇష్టం లేదు. నేను వస్తాను. బాయ్. హే, వెతుకుంటూ వచ్చి గిఫ్ట్ ఇచ్చావంటే సిన్సియర్ లవ్ అనుకుంటా. వాణ్ణి నీ నుంచి దూరం చేస్తే బాగా ఫీల్ అవుతావు అనుకుంటా. నేను అలాంటి విలన్ పనులు చేయకుండా ఉండాలంటే నువ్వు నాకు ఓ గిఫ్ట్ ఇవ్వాలి. అది షర్ట్ కాదు బేబీ, 1 నైట్. ఎస్కిస్ మీ మేడం. ఓ సారీ, యూ డిస్టర్బ్ మీ. ఈ అడ్రస్ ని 2 hours గా వెతుకుతున్నాను. ప్లీజ్ యూ హెల్ప్ మీ. హలో హలో భరత్. సుశీల, నొప్పిగా ఉందా? నాకు ఇలాగే ఉండుంటుంది. నీ వల్ల అయితే ఎవరా నువ్వు? అందుకేరా రమ్మనేది. నా గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ అబ్బా, నువ్వు వచ్చావు, నిన్నేసేసి దీన్ని వదిలేస్తాను. రాలేదు, దీన్ని చంపి శవాన్ని పంపుతాను. దాని కర్మకాండం చేసి సంపాదించు. గురు, నాకు డౌట్. అడ్రస్ చెప్తే కదా వస్తాడు, చెప్పకుండా ఎలా వస్తాడు? హలో, శక్తి కేబుల్ కంపెనీయా? అవును, మీరు? ఇది ఏ ఏరియాలో ఉంది? శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనకాల. ఏంటి విషయం? ఎవరు కావాలి సార్? అయ్యో గురు, అడ్రస్ చెప్పకుండానే కనిపెట్టి వచ్చేసాడు గురు. రండి గురు, పారిపోదాం. ఎవరు వీళ్ళంతా? ఇంతకు ముందు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడే ఆ కాల్ టాక్సీ డ్రైవరే. రా. అమ్మా, అయ్యో. ఏంటి గురు, ఒకే ఏటుగా మట్టి గరిచారు? మీ అడ్రస్ మర్చిపోయారా? ఆ రోజు దీన్ని కాపాడింది వీడు కాదురా, వీడు వేరే. ఆ వదిలేసి ఈయన పట్టుకుని ఉంటుంది గురు. గురు, ఆ రోజు నిన్ను ఒంగోబెట్టి కుట్టాడే, అన్ని మాత్రమే కాదు, ఈ రోజు నేను మట్టి గర్పించాడే, ఇన్ని కూడా వదలకూడదు మనం. ఇద్దరూ నీకెనిమిలే గురు.